హలో అండి, వెల్కమ్ టు బెస్ట్ కిచెన్లో నేను చేయబోతున్న రెసిపీ హైదరాబాదీ చికెన్ దమ్ బిర్యానీ. ఈ రెసిపీ చాలా టేస్టీగా స్పైసీగా ఉంటుంది, డెలిషియస్గా. మనం అన్ని రకాల స్పైసెస్ వాడతాం కాబట్టి దీని ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది. మనం రెస్టారెంట్లో తినే బిర్యానీ టేస్ట్లో ఉంటుంది ఇది తప్పకుండా మీరు ట్రై చేసి చూడండి, మీకు పక్కాగా నచ్చుతుంది. నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఈ రెసిపీ కనుక నచ్చినట్టయితే మీకు లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి ఫార్వర్డ్ చేయండి. ఈ రెసిపీ తయారీ విధానం, కావాల్సిన పదార్థాలు ఇప్పుడు చూద్దాం. ముందుగా 1/2 kg శుభ్రం చేసుకున్న చికెన్ ముక్కలు. ఈ విధంగా బిర్యానీకి పెద్ద ముక్కలు కట్ చేయించుకోవాలి. ఇప్పుడు తగినంత ఉప్పు, కారం స్పైసీకి తగినట్టు, పసుపు, చికెన్ మసాలా పొడి, గరం మసాలా పొడి, ధనియాల పొడి 1 స్పూను, కాస్త జీలకర్ర పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 నుంచి 3 స్పూన్ల పెరుగు, 4 నుంచి 5 పచ్చిమిరపకాయలు, ఫ్లేవర్ కోసం కాస్తంత పుదీనా, కొంచెం కొత్తిమీర, కాస్త ఆయిల్. ఇవన్నీ వేసుకొని ఇప్పుడు దీన్ని బాగా మనం మిక్స్ చేసుకోవాలి. ఈ మిశ్రమం అంతా చికెన్ ముక్కలకు బాగా పట్టించాలి. దీన్ని ఒక 45 మినిట్స్ దాకా మ్యారినేట్ చేయాలి. 1/2 అవర్ టు 45 మినిట్స్ మ్యారినేట్ చేయాలి. ఈ విధంగా మ్యారినేట్ చేయడం వల్ల చికెన్ చాలా టెండర్గా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు దీన్ని మూత పెట్టుకొని మనం 1/2 అవర్ నుంచి 45 మినిట్స్ మ్యారినేట్ చేసుకుందాం. ఇప్పుడు 1/2 అవర్ అయిందండి. ఇది మ్యారినేట్ అయింది ఈ చికెన్. ఇప్పుడు కుకింగ్ ప్రాసెస్ మీకు చూపిస్తాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని కాస్తంత ఆయిల్ వేసుకొని ఇప్పుడు ఈ స్పైసెస్ని ఇందులో ఫ్రై చేసుకోవాలి. దాల్చిన చెక్క, అనాస్ పువ్వు, జాపత్రి, లవంగ, యాలక్కాయలు వీటిని వేసుకొని కాస్త 2 మినిట్స్ లో ఫ్లేమ్లో ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. సన్నని మంట మీద ఈ విధంగా 1 నిమిషం ఫ్రై చేసుకోండి. ఇప్పుడు మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న ఈ చికెన్ ముక్కల్ని ఇందులో వేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. ఇప్పుడు ఈ ముక్కలన్నింటినీ వీటిలో వేసుకొని ఒక 1/2 గంట సేపు ఉడికించుకోవాలి. చికెన్ 50% ఉడకాలి, 50% బాయిల్ అవుతే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని మనం మూత పెట్టుకొని ఒక 1/2 గంట సేపు ఉడికించుకుందాం. ఇంతలోగా మనం ప్యాన్ పెట్టుకొని కాస్తంత ఆయిల్ వేసుకొని ఇప్పుడు ఇందులో ఆనియన్స్ని డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇలా సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ని డీప్ ఫ్రై చేసుకోవాలి. దీని కలర్ మారేంత వరకు, గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు దీన్ని ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో. ఇప్పుడు ఇది ఫ్రై అవుతుందండి. ఈలోగా మనం ఈ చికెన్ని చూద్దాం. ఇది ఒక 30% దాకా ఉడికింది. ఆయిల్, వాటర్ బయటికి వచ్చింది. ఇంకాసేపు ఉడికించుకుందాం. ఇంకొక 5 నుంచి 7 నిమిషాలు ఉడికించుకోవటం వల్ల ఇంకాస్త వాటర్ బయటకు వస్తుంది. ఇప్పుడు ఈ ఆనియన్స్ డీప్ ఫ్రై అయ్యింది, గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చింది. దీన్ని మనం ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకుందాం. ఈ ఆయిల్ని కూడా మనం తీసుకొని ఒక బౌల్లో పెట్టుకుందాం. ఇప్పుడు బాస్మతి రైస్ 1/2 kg చికెన్కి నేను 1/2 kg బాస్మతి రైస్ తీసుకున్నాను. ఈ బాస్మతి రైస్ని ఒక అరగంట నుంచి 45 నిమిషాల దాకా నానబెట్టుకున్నాను. ఈ గ్లాస్తో 2 గ్లాసులు తీసుకున్నాను, అంటే 1/2 kg. ఇప్పుడు దీన్ని మనం హాఫ్ బాయిల్ చేసుకోవాలండి. దీనికి మనం తగినన్ని నీళ్లు పోసుకోవాలి. 3 నుంచి 4 గ్లాసుల వాటర్ వరకు వేసుకోవచ్చు. ఈ విధంగా వాటర్ వేసుకొని ఇప్పుడు మనం ఇందులో అన్ని స్పైసెస్ యాడ్ చేసుకోవాలి.
ముందుగుండా బిర్యానీ ఆకు, 4 నుంచి 5 పచ్చిమిరపకాయలు, కాస్తంత అల్లం వెల్లుల్లి పేస్ట్, తగినంత ఉప్పు కాస్త ఉప్పుగా ఉండేలా సాల్టిష్గా ఉండేలా చూసుకోండి వాటర్. ఇప్పుడు ఇందులో ఈ బిర్యానీ సామాన్లన్నీ వేసుకోవాలి. షాజీరా, దాల్చిన చెక్క, లవంగ, జాపత్రి, అనాస్ పువ్వు ఇవన్నిటిని ఇందులో ఇప్పుడు వేసుకోవాలి. వీటన్నింటినీ వేసుకొని ఇప్పుడు వాటర్ని రోలింగ్ బాయిలింగ్ వచ్చేంత వరకు మరిగించుకోవాలి. ఈలోగా మనం ఇప్పుడు ఈ చికెన్ని చూద్దాం. ఇది 50% ఉడికిందండి ఈ చికెను. ఇప్పుడు దీన్ని మనం 2 భాగాలుగా చేసుకుందాం. ఇందులో ఉన్న హాఫ్ చికెన్ని ఒక బౌల్లోకి తీసుకుందాం. కొన్ని పీసెస్ని ఈ బౌల్లో తీసుకుందాం. ఇలా 2 భాగాలుగా చేయటం వల్ల మనం లేయర్స్ వేసేటప్పుడు ఈ చికెన్ని వేసుకోవాలి. కాస్త స్టాక్ని, చికెన్ని ఈ విధంగా 2 భాగాలుగా చేసుకొని పెట్టుకుందాం. ఇప్పుడు బాయిల్ అయ్యిందండి. ఇప్పుడు ఇందులో ఈ నానబెట్టుకున్న బాస్మతి రైస్ని ఇందులో వేసుకోవాలి. ఇది ఒక 5 నుంచి 7 నిమిషాల దాకా మీడియం ఫ్లేమ్లో ఉడికించుకుంటే సరిపోతుంది. దీన్ని కవర్ చేయకుండా ఈ విధంగా కుక్ చేసుకోవాలి. ఇప్పుడు రైస్ బాయిల్ అయిందండి. బాయిల్ అయిందా లేదా చెక్ చేద్దాం. ఈ విధంగా ఇలా ప్రెస్ చేస్తే రైస్ బ్రేక్ అవ్వాలి. ఈ విధంగా బ్రేక్ అవ్వాలి రైస్. ఇప్పుడు ఇది ఉడికిందండి, 50% ఉడికింది. దీనిలో ఉన్న వాటర్ని మనం ఈ విధంగా డ్రైన్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ రైస్ని మనం ఈ చికెన్ మీద ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి. దీన్ని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోండి. ఈ విధంగా రైస్ని మనం చికెన్ మీద వేసుకోవాలి. ఇది ఫస్ట్ లేయరు. ఇప్పుడు దీని మీద మనం కాస్తంత పుదీనా, కొంచెం కొత్తిమీర, ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం పెట్టుకున్న ఈ చికెన్ ముక్కల్ని దీని మీద వేసుకోవాలి. ఈ విధంగా చికెన్ ముక్కలన్నిటిని ఈ లేయర్ మీద స్ప్రెడ్ చేసుకోవాలి. ఫస్ట్ లేయర్ మీద ఇప్పుడు మళ్ళీ మనం సెకండ్ లేయర్ వేసుకుందామండి. ఈ విధంగా మళ్ళీ ఈవెన్గా ఈ రైస్ని ఈ చికెన్ మీద స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీని మీద మళ్ళీ మనం ఈ ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవాలి. కాస్తంత పుదీనా, కొత్తిమీర వేసుకుందాం. ఈ మిగిలిన చికెన్ స్టాక్ని కూడా ఇప్పుడు దీని మీద మనం వేసుకోవాలి. దీనివల్ల బిర్యానీ ఫ్లేవర్ చాలా టేస్టీగా ఉంటుంది. ఈ విధంగా ఫైనల్గా ఈ స్టాక్ని మనం ఈ పై లేయర్ మీద వేసుకుందాం. ఇప్పుడు ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్ తాలూకా ఆయిల్ కూడా ఈ విధంగా పైన వేసుకోవాలి. కాస్తంత సాఫ్రాన్ తీసుకున్నాను, కుంకుమ పువ్వు. ఇందులో కాస్తంత వేడి నీళ్ళు కలుపుకొని ఇది డిజాల్వ్ అయినాక మనం ఈ సాఫ్రాన్ వాటర్ కూడా ఈ బిర్యానీ మీద వేసుకోవాలి. దీనివల్ల రైస్ కలర్ఫుల్గా ఉంటుంది. ఫైనల్గా దీన్ని మనం గాలిపోకుండా ఎయిట్గా ఒక టవల్ని కానీ ఒక క్లాత్ని కానీ పరుచుకొని దీన్ని గట్టిగా ఈ విధంగా లిడ్ క్లోజ్ చేసుకొని మనం పెట్టుకోవాలి. ఇప్పుడు ఇనీషియల్గా 10 మినిట్స్ మీడియం ఫ్లేమ్లోని, 20 మినిట్స్ లో ఫ్లేమ్లోని, అంటే మొత్తం అరగంట సేపు దీన్ని దమ్ చేయాలండి, కుక్ చేసుకోవాలి. మధ్యలో మూత తీయకూడదు. మనం హాఫ్ అన్ అవర్ సేపు ఇట్లానే ఉంచుకోవాలి. ఫైనల్గా అరగంట సేపు అయిందండి. ఇప్పుడు దీన్ని మనం ఓపెన్ చేసి చూద్దాం. ఇప్పుడు దీన్ని కలిపి చూద్దాం. రైస్ పర్ఫెక్ట్గా ఉడికిందండి.
మనం ఇనీషియల్గా 50% ఉడికించాం, చికెను రైసు రెండు 50% ఉడికించాం, మిగిలిన 50% మనం ఇప్పుడు దమ్ చేసుకున్నాం. రైస్ పర్ఫెక్ట్గా ఉడికింది. చూడండి ఎంత ఫ్లఫీగా పొడి పొడిలాడుతూ ఉంది. దీన్ని ఇప్పుడు మనం సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాం. ఈ విధంగా సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాం. చూడండి రైస్ ఎంత బాగుందో, చాలా పొడి పొడిలాడుతూ ఉంది. చికెన్ కూడా పర్ఫెక్ట్గా ఉడికింది. ఈ రెసిపీ తప్పకుండా మీరు ట్రై చేసి చూడండి, మీకు పక్కాగా నచ్చుతుంది. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. నేను చెప్పినట్టు మీకు ఈ రెస్టారెంట్లో తినే చికెన్ బిర్యానీ లాగా ఉంటుంది. మీరు తప్పకుండా ట్రై చేసి చూడండి. ఈ విధంగా ట్రై చేసి చూడండి, అందరికీ ఎంతో నచ్చుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.